నేషనల్ ప్రామినెన్స్ అవార్డ్స్ అనేది లాస్ట్ ఇయర్ మొదలుపెట్టాను. ఈ సెకండ్ ఎడిషన్. నేను చేసే ప్రతి ఫంక్షన్కి ఒక అర్థం ఉంది లోపల. అది బయటపడాలంటే ఒక గ్రాండ్ సక్సెస్ కావాలి. బట్ ఇంకా రాలేదు నాకు సక్సెస్. రావాలి ప్రయత్నం చేస్తాను. ఇండస్ట్రీలో నేను 20 years నుంచి ఉన్నానండి. మా ఫాదర్ ఒక డిస్ట్రిబ్యూటర్ ప్రీవియస్లో. 2013లో ఒక సినిమా రిలీజ్ చేశారు, శ్రీ చాముండేశ్వరి దేవి ఫిలిం ఎంటర్టైన్మెంట్ పేరు మీద. అప్పటి నుంచి నా కష్టం పడుతూనే ఉన్నాను ఒక సక్సెస్ కోసం. బట్ నాకు ఈ ఫంక్షన్ నేషనల్ ప్రామినెన్స్ అవార్డు ఎప్పుడైతే నేను మొదలు పెట్టాను ఫ్యూ మంత్స్ క్రితం, నాకు కిషోర్ గారు ఒక బ్రదర్ లాగా సొంత లాగా పరిచయం అయ్యారు. ఎలాంటి పరిచయం అంటే మా ఇద్దరిది నా ప్రతి లోపల ఫీలింగ్ నేను అర్థం చేసుకొని నేను అడగకుండా నాకు ఆఫర్లు వచ్చాయి ఆయన తరఫు నుంచి. అంటే ఒక ఇంటి మనిషిలాగా ఒక కష్టాన్ని అర్థం చేసుకొని ముందుకు నడిపించారు ఆయన ఫోన్ వస్తేనే వైబ్రేషన్ ఉండేది నాకు. ప్లస్ ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చిన శ్రీ డిప్యూటీ స్పీకర్ గారికి ముఖ్యంగా స్పెషల్ కృతజ్ఞతలు, మరియు సుధీర్ సార్కి కూడా నాకు చాలా థ్యాంక్స్ సార్. చరణ్ అర్జున్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు, మా ఆజాద్ భాయ్ గారు, అండ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ శ్రీ కేకే సార్. దుబాయ్ వెళ్ళాల్సిన ఫ్లైట్ ఆపుకొని మరి ఈ ఫంక్షన్కి వచ్చారు అనేది నిజం. కాబట్టి నేను ఎంత అదృష్టం ఉందో నాకు అర్థమవుతుంది. అలాగే నాకు ఒక ముఖ్యంగా శ్రీ వరుణ్ డెవలపర్స్ నుంచి రమేష్ నాయుడు గారు మా సంజయంగా కొంచెం ప్రోత్సాహం చేయడం వల్ల ఈ రోజున ఒక 2 డేట్లు పోస్ట్ పోయిన ఈ రోజు ముందుకు వెళ్ళడానికి కారణం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా స్పెషల్ ఏంటంటే నేను చేసే ఫంక్షన్స్లో గెస్టులు మా ఆజాద్ భాయ్ సపోర్ట్ మీద పెట్టేశారు. ఈసారి ఆయన అవుట్డోర్ షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల కొంచెం నాకు ఆ రూపంలో కిషోర్ సార్ వచ్చారు. ఇంకోటి మన ముఖ్య అతిథి సార్ రామచంద్ర నాయక్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, మరి ఇంతసేపు ఉండడం అనేది నా అదృష్టం. అది 2 hours పైన ఉన్నారు. స్పెషల్ గెస్ట్ ఎవరైనా వస్తే వచ్చి 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోతారు. కాబట్టి నేను ఎంత అదృష్టం. నా సక్సెస్ ఇక్కడ స్టార్ట్ అయిందని అనుకుంటున్నాను. మేబీ 2025 ఎండింగ్ 26లో టార్గెట్స్ ఉన్నాయి. కరెక్ట్గా టార్గెట్ రీచ్ అవుతే మాత్రం ఖచ్చితంగా గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ అని కోరుకుంటున్నాను. బ్లెస్సింగ్స్ ఏమొద్దు, అందరికి ఆ పరమాత్ముడే. ఒక్కటేంటంటే మిత్రుడు చరణ్ గారు రాసిన పాట మాత్రం మా పార్టీ అధికారంలో రావడంలో చాలా మేజర్ రోల్. 3 రంగుల జెండా పట్టి సింహంలోనే కదిలినాడు అని చెప్పేసి, కాంగ్రెస్ వీరుడు అని చెప్పేసి ఆ పాట యూత్కి ఇప్పటికీ ఆ పాట వింటుంటేనే పూనకం స్టార్ట్ అవుతుంది. సో అలాంటి పాటలు, మోటివేషనల్ సాంగ్స్ ఇంకా చాలా రాయాలి. యూత్ చాలా అంటే గతంలో ఎలాంటి సోర్సెస్ దీంట్లో విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఎంతమంది ఒకసారి చేతులు పైకి ఎత్తండి అమ్మలు. విలేజ్ బ్యాక్గ్రౌండ్ అంటే సిటీలోనే పుట్టి పెరిగింది కాకుండా వీళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంతో, తర్వాత 10 సంవత్సరాలు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు రాక ఎలాంటి చదవడం వేస్ట్గా, మా చరణాన్ని సెటిల్ కాలే కాబట్టి నేను కూడా చదవడం వేస్ట్ అని చెప్పేసి అట్లా అంటే ఒకరినొకరు డిమోరలైజ్ అయ్యి గ్రామాల్లో 8th క్లాస్ పిల్లలు కూడా గంజాయి అడిక్షన్కి అలవాటు అవుతున్నారు.